చేసుకునేది ఉదయకాల కొన్ని ప్రార్థనలు ప్రారంభించుకుని నేటి ఉదయకాల సమయంలో ప్రార్థనను 22వ అధ్యాయం మనం చదువుతున్నాం కనుక నేర్చుకున్నాం కనుక ప్రార్థన చేసుకుని నేటి ఉదయకాల కొన్ని ప్రార్థనలు ప్రారంభించుకుని మనం మధ్యాహ్నం వేసిన ప్రార్థనతో నేటి ఉదయకాల కొన్ని ప్రార్థనలు ప్రారంభించుకున్న ప్రార్థన పళ్ళకు మా కళ్ళతోని గడిచుగా మీరు చేసుకున్నాం దీన్ని ఈ ఉదయకాలం మీరు మీ సన్నిధికి మీ సన్నిధి కాంతి మా ప్రతి మీరు చేసుకున్నాం తిండి ఉదయకాల సమయంగా తండ్రి ప్రార్థన కన్నా 22వ అధ్యాయం మేము చదువుతాను నేర్చుకుంటే తెలుసుకోవచ్చగా విని విచ్చగాడుతున్న మారుత పరకు రాసుకుంటుంది సామెటిగా తిండి మొదటి అధ్యాయం మొదలుకొని తిండి 22 అధ్యాయం వరకు డబ్బులు సమస్య దాఖలు చేసి మీరు చేసుకున్నాం తిండి మేము ఈ గ్రంథాన్ని ముగించుకుపోతున్నది మీకు కృతజ్ఞతలు చెల్లించుకున్నాం తండ్రి ఈ సమృద్ధిని మాకు సంగసాన్ని జ్ఞాపకం చేస్తున్నారు తండ్రి వదురు వయసు క్రిస్తాన్ని కాపాడుతుంది వాక్యాన్ని పోసిన బిడ్డల రాజుగాని కూడా దీవించండి కుటుంబాన్ని కూడా దీవించారు సంఘ పెద్దలందరినీ దీవించారు నూతనంగా సేకరణ తీర్చండి ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను మంచి బిడ్డల ప్రార్థన చేసుకుని నేను రకాల కొన్ని ప్రార్థన మరింత ముందుకెళ్ళి ప్రయత్నం చేద్దాం ప్రార్థన మహాగణుడు మహోన్నతుడు మా ప్రియ పల్లపు ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలు శుద్ధులు సోదరులు చెల్లించుకున్నాం తండ్రి ఇదిగోండి తండ్రి ఇవాళ కాల సమయం తండ్రి వేగం తండ్రి ఇదిగోండి తండ్రి ప్రార్థన తండ్రి 22వ అధ్యాయం చివరి అధ్యాయం తండ్రి మేము చదువుకొని తండ్రి నేర్చుకోబోతున్నాం వేణ వర్తమానం మరో 11 రాసుకున్నా తండ్రి ఎదుగుతున్న మా స్థానిక సంఘం జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి ఓదురు వాసిన స్థానిక సంఘాలు సాయంత్రం కాచి కాబట్టి వాక్యాన్ని పోసిన బియ్యాలు కానీ ఈ సాయంత్రం కాచి కాదు కుటుంబాన్ని కూడా సాయంత్రం కాచి కాబట్టి తండ్రి ఈ ప్రార్థన మా ప్రభు కొమ్మడి మా ప్రభుని వేసుకృష్ణాములు ఈ ప్రార్థన సమర్పించారు మా ప్రియ తండ్రి మంచి ప్రియాల మనకి దైవాత్వాన్ని ఇచ్చినప్పుడు దైవ సేవలు సిద్ధంగా ఉన్నారు కనుక ఈ సమయం వాళ్ళకి అప్పగిస్తున్నాం. మంచిదినైనా మరి ఇంతవరకు ఈ ఉదయకాల సమయంలో మరి కుటుంబ ప్రార్థనలో మనల్ని ముందుకు నడిపించినటువంటి కుమారుడికి అలాగే చక్కనటువంటి ప్రార్థన చేసి దేవుని మహింపరిచినటువంటి కుమార్తెకు మరి మీ ఇరువురుకు మన రక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారి నామంలో నా శుభములు తెలియజేసుకుంటూ మరి ఉదయకాల కుటుంబ ప్రార్థనలో దేవతి దేవుడు మనల్ని ప్రేమించి గత రాత్రి కాల సమయంలో చక్కటి విశ్రాంతినిచ్చి వేగుజామునే మనల్ని సజీవులుగా లేపి ఆయన సన్నిధిలో కూర్చుండబెట్టిన పరలోకమందున్న కన్న తండ్రికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి ఉదయకాల సమయంలో ప్రకటన గ్రంథం నుంచి దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటున్నాం కదా, నేర్చుకుంటున్నాం కదా. ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి సందర్భాలు, సంఘటనలు, ఏమంటే వ్యక్తులు, దేవదూతలు, అలాగే యోహాను గారు ఆయన ఏటినైతే చూశాడో ఏమైతే చూశాడో అవి గడిచినటువంటి దినాల నుంచి మనము ప్రకటన గ్రంథం నుంచి నేర్చుకుంటున్నాం. సో ఇలా ప్రకటన గ్రంథం మీద మనకు ఒక చక్కటి అవగాహన, అభిప్రాయాన్ని దేవుడు కలిగించాడు. ఇలా రాగడ దినాల్లో ప్రతి పుస్తకం మీద ఒక చక్కటి అవగాహన మనకు వచ్చేలాగా, ఆ అవగాహనతో దేవుని పట్ల మనం భయభక్తులు కలిగి జీవించేలాగా, దేవుని యొక్క ప్రణాళికలు, ఆలోచనలు, ఉద్దేశాలు ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి ద్వారా ఈ లోకానికి మనం అందించేలాగా, తెలియజేసేలాగా ఇక రాగడ దినాల్లో మరింత సమాచారాన్ని, మరింత దేవుని యొక్క విజ్ఞానాన్ని, మహోన్నతమైనటువంటి విద్యను దేవుడు మనకి ప్రసాదించాలని మరి దేవత దేవుని వేడుకుంటూ నేటి పరిచర్యను మనము ప్రేమతో ముందు కొనసాగించుకునే ప్రయత్నాలు చేద్దాం. ఓకేనా? మరి ఈ రోజుతో చివరి అధ్యాయము ప్రకటన గ్రంథం 20వ అధ్యాయాన్ని ఈరోజు మనం చూడబోతున్నాం. సో ఈ 22వ అధ్యాయం ద్వారా దేవుడు మనకి ఏ సందేశాన్ని, ఏ మాటలు అందిస్తున్నారని జాగ్రత్తగా మనం పరిశీలన చేయగలిగినట్లయితే, సో చివరిగా ఈ అధ్యాయంలో దేవుడు తన రక్షణ ప్రణాళికను మహిమగల రక్షణను మరెక్కడతో ఈ అధ్యాయంతో ముగిస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. సో ఈ అధ్యాయంలో కొన్ని భాగాలు మనం చూస్తున్నప్పుడు దేవుడు తన రక్షణ ప్రణాళికకు మహిమగల ముగింపును ప్రకటిస్తున్నట్లుగా ఈ అధ్యాయంలో మనకు కనబడుతుంది. అలాగే ఇంకా ఇందులో ఒక 4 ముఖ్యమైనటువంటి భాగాలు ఉన్నట్లుగా మనం చూడగలం. దీంట్లో ఈ 22వ అధ్యాయంలో ఒక ముఖ్యమైనటువంటి 4 భాగాలు. ఆ 4 భాగాల్లో మొదటి భాగాన్ని మనం చూసినప్పుడు నిత్యరాజ్య మహిమ ఏంటంటే, అలాగే యేసుక్రీస్తుల వారు త్వరగా రావడము, అలాగే ఆయన చివరి యొక్క ఆహ్వానము, చివరి యొక్క హెచ్చరికగా ఈ అధ్యాయంలో పేర్కొనబడింది. సో ఈ అధ్యాయానికి సంబంధించినటువంటి లేఖన భాగాలను చదువుకుంటూ
నేటి ఉదయకాలపు కుటుంబ ప్రార్థనలో మనందరం ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఓకేనా? సుమారుగా ఈ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయి? 21 వచనాలు. సో ఈ 21 వచనాలని ఒక 4 భాగాలుగా చేసుకుని మనము ఈ ఉదయకాలపు కుటుంబ ప్రార్థనలో ముందుకెళ్ళే ప్రయత్నాలు చేద్దాం. ఓకేనా? సో ఇక ఈ అధ్యాయంలో మరి తండ్రి అయినటువంటి దేవుడు, అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, యోహాను గారు చూస్తున్నటువంటి ఆ మంచి మాటలు మనం ముందుగా దీని యొక్క నేపథ్యాన్ని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఓకేనా మనిషి బాబు? ఈ అధ్యాయంలో నిత్య రాజ్యం యొక్క మహిమ గల యేసుక్రీస్తు త్వరలో రాబోతున్నాడు అనేటువంటి వాగ్దానము, మరియు విశ్వాసులకు చివరి హెచ్చరికలు, ఆహ్వానాలు ఇందులో వ్రాయబడ్డాయి. సో 21వ అధ్యాయంలో కనిపించినటువంటి నూతన యెరూషలేము, నిన్నటి కాల సమయంలో మనం విన్నటువంటి వర్తమానం, ఆ నూతన యెరూషలేముని అది పెండ్లి కుమార్తె కొరకు అలంకరింపబడినటువంటి ఒక మహాపరిశుద్ధ పట్టణము. ఆ పరిశుద్ధ పట్టణంలో దేవుడు వారితో నిత్యము ఉంటాడని, ఆయన వారితో కాపురం చేస్తాడని, అక్కడ ఏడుపైనను, అక్కడ బాధ అయినను, అక్కడ దుఃఖమైనను, వేదనైనను ఉండదని, దేవుడే అక్కడ ప్రకాశిస్తున్నాడని, మరి పిరికివారు అవిశ్వాసులు దానిలో ప్రవేశించరని, పరిశుద్ధులు మాత్రమే దానిలో ప్రవేశిస్తారని నిన్నటి కాల సమయంలో మనం విన్నటువంటి వర్తమానం. సో ఇక ఈ 22వ అధ్యాయంలో యోహాను పత్మసు ద్వీపంలో దర్శనాలని పొందబోతున్నాడు అనమాట. ఏమంటే సాతాను, మరణము, అలాగే పాపమును పూర్తిగా తొలగించబడి దేవుని నిత్యరాజ్యము స్థాపించబడుతుందని ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది. ఇప్పుడు దేవుని ప్రజలు నిత్యము నివసించి ఆశీర్వాద స్థితిని యోహాను గారు ఈ అధ్యాయంలో చూస్తున్నారు. ఇక ఈ అధ్యాయంలో దేవుని యొక్క రక్షణ ప్రణాళికకు ఆయన ముగింపును తెలియజేస్తూ నిత్య రాజ్యానికి ఆహ్వానం పలుకుతున్నాడని ఈ అధ్యాయం మనకు ప్రకటిస్తుంది. సో ఓకేనా? దీనిని నేపథ్యంగా మనం మనసులో పెట్టుకుంటే ఈ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయనుకున్నాం? 21 వచనాలు. సో ఈ 21 వచనాలని ఒక 3 భాగాలుగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఓకేనా? ఇప్పుడు సారాంశంలో మొదటి భాగాన్ని మనం చూద్దాం. 1 నుంచి 5 వచనాలు. ఏమంటే జీవజల నది మరియు జీవవృక్షము. ఏంటైనా జీవవృక్షము, దేవుని సింహాసనం నుండి జీవజల నది ప్రవహిస్తున్నట్లుగా యోహాను గారు చూస్తున్నారు. ఎక్కడ? పరలోకంలో నుంచి జీవజల నది ప్రవహిస్తున్నట్లుగా ఆయన చూస్తున్నారు. ఓకేనా? నదిపై ఇరువైపులా జీవవృక్షాలు ఉన్నాయి. అది ప్రతి నెల ఏం చేస్తుంది? ఫలిస్తుంది. దాని ఆకులు జనములకు స్వస్థత కలిగిస్తాయని, ఇకపై శాపం ఉండదని, దేవుని సేవకులు ఆయన ముఖాన్ని చూస్తారని, వారు యుగయుగాలు రాజ్యాన్ని చేస్తారని, దేవునితో నిత్య సహవాసమే పరలోక మహిమ అని ఈ మొదటి భాగాలు మనకి సెలవిస్తున్నాయి. ఓకేనా? ఇప్పుడు సారాంశంలో మొదటి భాగాలు మనం చదువుదాం. నువ్వు చదువునాను. మొదటి భాగాలు మనం చదువుదాం. 1 నుంచి 5 వచనాలు చదువుదాం. మరియు స్ఫటికము వలె మెరయునట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము నొద్ద నుండి ఆ మహారాజవీధి మధ్యను ప్రవహించుట దూత నాకు చూపించును. అంటే యోహాను గారికి పరలోకంలో జరగబోతున్నటువంటి విషయాల్ని మరి దూత తెలియజేస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. దూత చూపిస్తున్నప్పుడు యోహాను ఏం చూస్తున్నారు? ఒక జీవజల నది దేవుని దగ్గర నుంచి బయలుదేరి అక్కడ ప్రవహిస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. ఓకేనా? అది పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట దూత నాకు చూపించును. ఆ నది ఏవలను ఆవలను జీవవృక్షములు ఉండెను. అంటే జీవవృక్షము మనకి ఎక్కడ కనపడుతుంది? ఈ మాట ఆది కాండం ప్రారంభంలో కనబడుతుంది. ఏదేని తోట వేసినప్పుడు ఆ ఏదేని తోటలో మరి జీవవృక్ష ఫలములు దేవుడు పెట్టినట్లుగా మనం చూస్తాం. సో అక్కడ పోగొట్టుకున్నటువంటి, తిన్నాడు కదా ఆదాము, తిని తప్పు చేశాడు కదా, అక్కడ పోగొట్టుకున్నటువంటి ఆ జీవవృక్ష ఫల మహిమను మరలా ఇప్పుడు యేసుక్రీస్తుల ద్వారాగా తిరిగి ఇవ్వబోతున్నాడని చెప్పడానికి యోహాను గారు చూస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. సరే, ఇప్పుడు దేవుని దగ్గర నుంచి పారుతున్నటువంటి ఆ నది యొక్క ఏవలను ఆవదలను ఏమున్నాయి? జీవవృక్షాలు ఉన్నాయి.
ఇప్పుడు జీవవృక్షములు ఉండెను, అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయుచు వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. ఏమంటే ఇప్పుడు ఈ జీవజల నిధిని ప్రవహించినటువంటి వాటిని తీసుకున్నటువంటి ఆ జీవవృక్షపు చెట్లు అవి ప్రతి నెల ఫలిస్తున్నాయట. ప్రతి నెల ఫలిస్తున్నాయంటే అది ఎంత గొప్ప భాగ్యమో చూడండి. ఈరోజు మనము ప్రతిరోజు ఫలించాలని దేవుడు వేడుకుంటున్నాడు. ఆయన మహిమ కొరకు ఫలించాలి, ఆయనలో ఫలించాలి, ఇతరుల కొరకు మనం ఫలించాలి, మన కొరకు మనం ఫలించాలి, దేవుని కొరకు ఫలించాలి. ఇలా ప్రతిరోజు ఫలించాలి. ఇక్కడ దేవుని సన్నిధి నుంచి బయలుదేరుతున్నటువంటి ఆ జీవనది ఇదిగో దేవుని వాక్యానికి సూచనగా ఉంది. ఇప్పుడు దేవుని దగ్గర నుంచి బయలుదేరుతుంది, ఎక్కడ సేవకుల దగ్గర నుంచి మనకి బయలుదేరుతుంది, సంఘంలో ప్రవహిస్తుంది. సంఘంలో ఇప్పుడు మనం అందరం ఎవరు? విశ్వాసులు. విశ్వాసుల ద్వారాగా వాక్యాన్ని వినటువంటి తర్వాత మన జీవితాన్ని మనం ఏం చేసుకోవాలి? మార్పు చేసుకోవాలి. ఆ వాక్యం ద్వారా మనం ఏం చేయాలి? ఫలించాలి. ఇదిగో మారు మనసుకు తగినటువంటి ఫలాలు ఫలించండి అన్నాడు యోహాను గారు నూతనంగా బాప్తిస్మం పొందుకున్నటువంటి ఆ యోధా ప్రజలకి అరణ్యంలో బాప్తిస్మం అందిస్తూ. ఓకేనా? సో ఇక్కడ ఇది కూడా ఏం చేస్తుందంటే ఆ జీవవృక్షం యొక్క అదేమో 12 కాపులు కాస్తుంది, నెల నెలకి కాస్తుంది. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచడానికే. మరలా ఈ ఆకుల ద్వారా ఏముందట? స్వస్థత ఉందంటున్నాడు ఆకుల ద్వారాగా. అవును కదా? ఏమంటే ఆకులు అనగానే ఇది మనం ప్రార్థనల ద్వారాగా ఇతరులని అనగా క్రైస్తవులు మన యొక్క ప్రార్థన ద్వారాగా అనేకులకి ఆశీర్వాదకరంగా ఆ ఆకులు మనుషులకి స్వస్థనిస్తున్నాయి. ఈరోజు మనం స్వస్థత పొందినట్లు మీలో ఒకరి కొరకు ఒకరు ఏం చేసుకోవాలని చెప్పాడు యాకోబు గారు? ప్రార్థన చేసుకోవాలి. సో ఇలా దాని ఆకులు కూడా జీవవృక్షం యొక్క ఆకులు కూడా మానవాళికి స్వస్థతనిస్తాయని అవి స్వస్థపరచుడికే వినియోగించును. ఇక మీదట శాపగ్రస్తమైనది ఏదియు దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండెను. ఆయన దాసులు ఆయనని సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుదురు. ఆయన నామము వారి నొసళ్ళ యందు ఉండెను. ఆయన నామము నొసళ్ళ యందు. శిరస్సు దేనికి అనంటే ఎవరి శిరస్సు దేనికి? దేవునికి అధికారానికి సూచన. ఈ శిరస్సు అధికారానికి సూచన. నా అధికారము, నా శక్తి, నా సామర్థ్యం ఎవరిదనంటే ఇదిగో నేను యెహోవా నామమున యుద్ధానికి వెళ్తానని అన్నారు. ఇప్పుడు యెహోవా నామమును మనం యేసుక్రీస్తు వారి నామమును మనం ప్రార్థన చేస్తున్నాం. తండ్రి అయినటువంటి దేవుని మనం అంటే ఇదంతా నొసళ్ళ మీద అంటే దేవుని యొక్క అధికారానికి మనం ఒప్పుకుంటున్నాం. నీ పూర్ణ హృదయంతో నువ్వు ఆయనకి అధికారానికి ఒప్పుకోవాలి. మనం శిరస్సు అధికారం కనుక ఈ శిరస్సు ఆయనకి ఉంటుందని అంటూ వారి నొసళ్ళ యందు ఏం చేస్తారట? ఆయన వారి నామం ఉండను. ఇక రాత్రి ఎన్నడను ఉండదు. దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారి యుగ యుగములు ఏం చేస్తారట? రాజ్యాన్ని చేస్తారని యోహాను గారు మరి మొదటి భాగంలో చూస్తున్నటువంటి దర్శనాన్ని మనం చూసాం. ఇక రెండో భాగాన్ని చూద్దాం. ఈ 22వ అధ్యాయం నుంచి సారాంశంలో రెండో భాగాన్ని చూద్దాం. 6 నుంచి 11 వచనాలు. ఇక్కడ ప్రవచనములు నిజమైనవని దేవదూత ధృవీకరిస్తున్నాడు. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి ప్రవచనాలు ఉన్నాయి. ఆ ప్రవచనాలు దేవదూత ధృవీకరిస్తున్నాడు అనమాట. ఏమని? ఇప్పుడు యోహాను చూసినటువంటి ఆ దర్శనాన్ని బట్టి దేవదూతకు మొక్కాలనుకుంటున్నాడు ఆయన. దేవదూతకు మొక్కాలనుకున్నప్పుడు, ఆరాధించాలనుకున్నప్పుడు అతడు అడ్డుకొని మనము దేవుణ్ణి ఆరాధించాలని చెప్పాడనమాట. దేవదూతలు కానివ్వండి, మానవాళి కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి మనుషులు కానివ్వండి, వీళ్ళందరూ ఎవరిని ఆరాధించాలంటే క్రీస్తుని మాత్రమే ఆరాధించాలని పరలోకం నుంచి కూడా వాళ్ళెవరు కూడా ఆరాధనకు యోగ్యులు కారని ఒప్పుకున్నారు. సో ఈరోజు మానవాళిని అందరినీ తప్పుడు మార్గంలో నడిపించి ఇదిగో ఆయన పైన నేనే అధికారం ఉంటాను, నన్ను ఆరాధించాలని దుష్టుడు ప్రయాసపడుతున్నాడని మనం 13వ అధ్యాయం ప్రకటన గ్రంథం ద్వారా మనం చూసాం. ఓకేనా? ఇక మరొక భాగంలోనికి వెళ్దాం. కింద భాగాలు అంటున్నాడు మనము ఎవరిని ఆరాధించాలైనా క్రీస్తుని ఆరాధించాలని చెబుతున్నాడు. ఏమంటే యేసు అంటున్నాడు నేను త్వరగా వచ్చుచున్నానని ప్రకటిస్తున్నాడు. ఏమంటే క్రీస్తు రాక సిద్ధంగా ఉంది. ఏమంటే క్రీస్తు రాక సమీపంలో ఉంది కనుక కాబట్టి మనం సిద్ధంగా ఉండాలని ఈ రెండో భాగంలో మనకు వినబడుతున్నటువంటి వర్తమానం. ఓకేనా? ఇక రెండో భాగాన్ని మనం చదువుదాం. 6 నుంచి 11 వచనాలు చదువుదాం. మరియు దూత ఎలాగూ నాతో చెప్పెను, ఈ మాటలు నమ్మకములను సత్యములనై ఉన్నవి. ప్రవక్తల ఆత్మలకు దేవుడగు ప్రభువే త్వరలో సంభవించవలసిన వాటిని తన దాసులకు చూపుటకే తన దూతలను పంపెను.
ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. ఏమండి, యోహానను నేను ఈ సంగతులు వినినవాడును చూసినవాడును. నేను విని చూసినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదముల ఎదుట నమస్కారము చేయుటకు సాగిలపడగా. వాస్తవానికి ఈయన ఎందుకు సాగిలపడుతున్నాడనంటే, దేవుని యొక్క దర్శనాలను చూపించినందుకు ఇతను సాగిలపడాలన్నటువంటి మనసు వచ్చి సాగిలపడ్డాడు. అవును, మనల్ని గొప్ప మార్గంలో నడిపించే వారికి, మనల్ని గొప్పతనంలో ఉంచేటువంటి వారికి, మనల్ని ఉన్నతమైనటువంటి శిఖరాలని అవరోధించడానికి మనల్ని సిద్ధం చేస్తున్నప్పుడు, దేవుణ్ణి వారు మనకు పరిచయం చేస్తున్నప్పుడు మనం కూడా ఎలా ఫీల్ అవుతామంటే వారి పాదాలు పట్టుకోవాలనుకుంటాం. అలాగని వారిని దైవాలతో మనం పోల్చం, కానీ అంత చక్కటి దైవాన్ని నాకు చూపించి, నాకు బోధించి, నాకు నేర్పించి, నన్ను ఇంతటి సన్మార్గంలో నడిపించినటువంటి వారికి నేను విధేయత చూపాలన్నది ఇక్కడ మనకి కనబడుతూ ఉంటుంటుంది. అంతేగాని యోహాను గారు దేవదూతని ఆరాధనగా చేస్తున్నాడు అనేటువంటి భావన అయితే కాదు. అందుకనే కొన్ని పనులు కొంతమంది వ్యక్తుల దగ్గర నేర్చుకున్న వారి దగ్గర ఒక మాట చెప్పారు. ఏంటో తెలుసా మాట? గురువు, శిష్యులు. ఏమండి, శిష్యులు అనగా ఎవరు? గురువు దగ్గర నేర్చుకునేటువంటి వారు. ఏదైనా ఒక పనిలో మనకి స్కిల్ రావాలంటే, ఏదైనా ఒక పనిలో మనకు అనుభవం రావాలంటే గురువుల దగ్గర ఏం చేయాలి? శిష్యరేఖాన్ని చేస్తే వారు పని కాదు మనకు నేర్పించవలసింది, పని ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఆ పనిలో మెలకువలు తెలియాలన్నమాట. పనిలో మెలకువలు తెలియలేదనుకోండి, ఎంత పని చేసినా పనికి వాల్యూ ఉండదు, విలువ ఉండదు. సో ఆ మెలకువలు మనకి ఎలా తెలుస్తాయంటే గురువుల ద్వారాగా తెలుస్తాయి. అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు కూడా ఏమని చెప్పారు? మీరు గురువులని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. అండ్ ఆయన మనుషులందరినీ ఏం చేశాడు? శిష్యులుగా చేశాడు. శిష్యులు చేసి శిష్యుల పాదాలని కూడా కడిగాడు. అంటే ఇప్పుడు శిష్యులు దేవుళ్ళతో సమానమనా? కాదు, వారిని అలాగ తీర్చిదిద్దాడు. సో ఈరోజు కూడా కొంతమంది వ్యక్తులను మనం కూడా అభిమానిస్తూ ఉంటుంటాం, ప్రేమిస్తూ ఉంటుంటాం. దానిని త్యాగపూర్వకంగా, హృదయపూర్వకంగా చూపించుకునేది ఏంటంటే వారి పాదాలను పట్టుకోవడము. అది మనకు ఒక వినయాన్ని, సంస్కారాన్ని నేర్పిస్తుంది. అంతేగాని వారు దైవాలు, దేవతలు అనేటువంటిది కాదు. చాలామంది కాళ్ళు పట్టుకోవడానికి కూడా వెనకబడుతూ ఉంటారు. సో నాకు నూతనంగా దైవ సేవకులు కొన్ని వస్త్రాలని నూతనంగా వారు కొన్నారు. కొన్నటువంటి తర్వాత ఆ వస్త్రాలను వేసుకున్నటువంటి తర్వాత నాకే ఆనందం వేసుకొచ్చింది. ఇంత చక్కటి వస్త్రాలను నాకు కొనిచ్చినటువంటి సేవకుల యొక్క పాదాలు పట్టుకోవాలని అనిపించింది. పాదాలు పట్టుకోవాలని అనిపించి ఎలాగైనా గృహం దగ్గర వారి యొక్క పాదాలని నేను ఇలా పట్టుకుని, లేదు బాబు అలా ఉండకూడదు నాయనని వారు నన్ను ప్రేమతో హగ్ చేసుకున్నారు. అంటే సో మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, ఇక్కడ ఈ సందర్భాలను బట్టి యోహాను కూడా ఏం చేస్తున్నాడు? యోహాను గారు ఏం చేస్తున్నాడంటే ఆ దూతకి నమస్కారం చేస్తున్నాడు. దూత అంటుంది వద్దు, ఎవరు? ఆరాధనకి మనము అడ్డుకుని మనము ఎవరిని పాదాలు పట్టుకోవాలంటే, ఎవరిని ఆశ్రయించాలంటే దేవుణ్ణి ఆశ్రయించాలి. ఆ రోజు యోవాబు మీదకి విపత్తు వచ్చింది. ఏమంటే అదోనియా మీదకి విపత్తు వచ్చింది. వారు ఏం చేశారు? బలిపీఠపు కొమ్ములు పట్టుకున్నారు, అంటే శరణు వేడుకున్నారు. ఈరోజు కూడా మనం క్రీస్తు సిలువని వేడుకోవాలి, దాన్ని పాదాలను పట్టుకోవాలి. ప్రభు అయిన యేసుక్రీస్తుల వారిని, తండ్రి అయినటువంటి దేవుని మనం పాదాలు పట్టుకోవాలని ఈ భాగాలు మనకి సెలవిస్తున్నాయి. ఇంకా చూద్దాం. నా ఎదుట నమస్కారం చేయుటకు సాగిలపడగా అతడు, వద్దు సుమి, నేను నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందు వాక్యమును గైకొను వారితోనూ సహదాసుడును దేవునికే నమస్కారం చేయమని చెప్పాను. అంటే ఈరోజు ప్రపంచ ప్రజలందరూ కూడా ఒకరినొకరు ఆదరించుకుంటూ, ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఒకరినొకరు విధేయత చూపించుకుంటేనే దేవునికి విధేయత చూపించగలరు. ఇప్పుడు మనిషికి మధ్య విధేయత లేదు, అవిధేయత ఉన్నది. మనిషికి మధ్య సమాధానం లేదు, అశాంతి ఉన్నది. మనిషికి మధ్య ప్రేమ లేదు, మరేముంది? కీడు ఉంది. సో ఇలాంటి విషయాల్లో మనం మనిషితో మమేకమై దేవుని ప్రేమతో ఇతరులను ప్రేమించి మనము ఇతరులను కలిసి ఎవరికి సాగిలపడాలంటే ఆ దైవానికి సాగిలపడాలని ఈ భాగం మనకి సెలవిస్తుంది. ఇక 10వ వచనం చదువునాను. మరియు అతడు నాతో ఎలాగూ చెప్పెను, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు, కాలము సమీపమై ఉన్నది. అన్యాయము చేయవాడు ఇంకనూ అన్యాయము చేయము, అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉండనిము, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉండనిము, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగానే ఉండనిము. ఎందుకంటే ఈ ప్రవచన వాక్యాలకి ముద్ర వేయవలదు. ఇవందరికీ తెలియాలి, ఇవందరూ నేర్చుకోవాలి. ఇక పాపం చేసేవాడు ఉన్నాడా? వాడు పాపం చేస్తూనే ఉండండి. ఇక పరిశుద్ధుడిగా ఉన్నాడా? అతను పరిశుద్ధుడిగానే ఉండనివ్వండి.
అని ఈ మాటలకి ముద్ర వేస్తూ ఈ మాటలని ప్రకటిస్తున్నట్లుగా యోహాను గారు సారాంశంలో 2వ భాగాన్ని చూస్తారాయన. ఇక 3వ భాగాన్ని మనం చూద్దాం. 12 నుంచి 17 వచనాలు. ఓకేనా. బహుమానము మరియు తీర్పు. నా ప్రతిఫలము నాతో కూడా ఉంటుందని యేసుక్రీస్తుల వారు చెబుతున్నాడు అనమాట. ఆయన అంటున్నాడు, ఆల్ఫయు ఓమేగయు నేనే, జీవవృక్షమునకు హక్కుదారు గలవారే ధన్యులు. జీవవృక్షానికి ఎవరటనైనా వీళ్ళు హక్కుదారులు గలవారే ధన్యులు. బయట పాపములో నిలిచిన వారు ఏమంటే దేవునిలో ఉండే అవకాశం లేదని ఇక్కడ ఈ భాగాలు మనకు సెలవిస్తున్నాయి. ఇక పరిశుద్ధాత్మ మరియు వధువు రమ్ము అని పిలుస్తున్నాడు. ఓకేనా. ఏమంటే దాహము గలవారు ఉచితంగా జీవజలాల్ని పొందవచ్చు. రక్షణ అందరికీ అందుబాటులో ఉంటుంది, అయితే వాటిని నిరాకరించే వారికి అది దూరం అవుతుందని ఇక్కడ ఈ భాగంలో మనకు సెలవిస్తుంది అనమాట. ఓకే. ఇక చివరిగా ఆయన రక్షణకి మానవాళికి మరొక్కసారి ఆయన అవకాశాన్ని ఇస్తున్నట్లుగా ఆ రోజు పరలోక వైభవాన్ని యోహాను గారి ద్వారా మనకు ప్రకటింపబడుతుంది. ఈరోజు కూడా యేసుక్రీస్తుల వారు రాకడ సమీపమైంది కనుక, ఆయన రాబోతున్నాడు కనుక ఇప్పుడు రక్షణ కూడా వారికి చివరి అవకాశంగా ఉన్నది. నమ్మి బాప్తిస్వం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడునని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుందని ఆయన సారాంశంలో 3వ భాగంలో తెలియజేస్తున్నారు. ఇప్పుడు ఆ భాగాల్ని మనం చదువుదాం. ఓకేనా. 12వ వచనం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. చూడండి అక్కడ ఎన్ని వచనం అది. చదువు వచనాన్ని చదువు ఒకసారి. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్దనున్నది. అంటే దేవుడు ఇక్కడ ప్రతి వానికి వాని పనిని బట్టి జీతాన్ని సిద్ధపరుస్తానంటున్నాడు. అంటే దేవుడు జీతాన్ని సిద్ధం చేశాడు. ఎవరికి? దేవుని పిల్లలైనటువంటి మనందరికీ. ఈ భూమి మీద మనం సేవ చేసినటువంటి పనికి ఆయన జీతాన్ని సిద్ధం చేశాడు. సో ఈ భూమి మీద దేవుని మహిమ కొరకు బ్రతికితే మనకి జీతభత్యాలు ఇక్కడ ఉండవు. జీతభత్యాలు ఇక్కడ ఉంటాయి, ప్రభు నమ్మిన తర్వాత అక్కడ కూడా ఉంటాయి. అయితే సో మనం ఈ భూమి మీద వాటి కొరకు జీతభత్యాల కొరకు మనం ప్రయాసపడకూడదు. పరలోకంలో ధనం కూర్చుకోవడానికి మనం ప్రయాసపడాలని పరిశుద్ధ గ్రంథం చక్కగా ప్రస్ఫుటంగా సెలవిస్తుంది. అయితే ఈ లోకంలో దుష్టుడు ఏం చేస్తాడనంటే, వాడు మానవాళికి జీతాలని సిద్ధం చేసి, అధికారాలను సిద్ధం చేసి, పదవుల్ని సిద్ధం చేసి, దేవుని పని అంటే ఏమిటో తెలియకుండా, దేవుని యొక్క ఉద్యోగం అంటే ఏంటో తెలియకుండా వాడు అధికారాలని, పదవుల్ని, జీతాలని సిద్ధం చేసి దేవునిలో నుంచి, దేవుని పనిలో నుంచి మానవాళిని తన వైపుకు త్రిప్పుకున్నాడు. సో ఇప్పుడు అలాంటి వారందరికీ కూడా దేవుని వాక్య పిలుపు ఏమని సెలవిస్తుందనంటే, లోకాన్ని చూసి మీరు మోసపోవద్దు. లోకము శాశ్వత కాలము అయితే కాదు, అది అల్పకాలము పాపభోగము. కనుక అల్పకాలము పాపభోగాలకి, మీరు అధికారాలకి, ఉద్యోగాలకి, పదవులకి కాకుండా ఒకవేళ ఏదైనా వచ్చినా అది దేవుని మీరు మహిమపరుస్తూ దేవుని పని కంటే దానిని ఎక్కువగా చూడొద్దు. దేవుని పని కంటే అది గొప్పగా మీరు భావించవద్దు. వాళ్ళు ఇచ్చే జీతభత్యాలు కేవలం ఈ శరీరానికి మాత్రమే. దేవుడిచ్చే జీతభత్యాలు ఈ భూమి మీద అనుభవిస్తాము. పరలోకములో ఇప్పటి వరకు మనం మనిషి మరణించేంత వరకు చేసినటువంటి పనిని బట్టి ఆయన కూడా ఏం చేశానంటున్నాడు, ఆయన జీతాన్ని సిద్ధం చేశాను అని అన్నాడు. వాని క్రియలు చొప్పున త్వరగా ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్దనున్నది. నేనే ఆల్ఫయు ఓమేగయు, మొదటివాడును కడపటివాడును, ఆదియు అంతమునై ఉన్నాను. సో టోటల్గా చెప్పేశారు, నాకంటే ముందు ఎవరు లేరు, నా తర్వాత కూడా ఎవరు లేరు. నేనే మొదటివాడును, నేనే కడపటివాడును, తలుపు తీసేది నేనే, తలుపు వేసేది నేనే. ఆ రోజు నోవహు గారు రక్షణ సువార్తను ప్రకటిస్తున్నప్పుడు తలుపు వేసింది దేవుడే, మరలా వీళ్ళు ఓడలోనికి వెళ్ళినటువంటి తర్వాత తలుపు వేసింది కూడా ఆయనే. అంటే ఈ సృష్టికి ఆది యేసుక్రీస్తుల వారే, సృష్టి అంతము కూడా యేసుక్రీస్తుల వారని ఈ అధ్యాయంలో ఈ చివరి భాగాలు మనకి సెలవిస్తున్నాయి. ఓకే. జీవవృక్షమునకు హక్కుదారు గలవారే గుమ్మముల గుండా పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకుని వారు ధన్యులు. తమ వస్త్రాలను ఏం చేయాలట శుభము? ఎప్పుడు కూడా తమ వస్త్రాలని వదుకునేటువంటి వారిగా ఉండాలి. ఓకేనా. ఇక తర్వాత మాటను చూద్దాం. 15వ వచనం.
కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపుటనుంటారు. ఆ రోజు రమ్మని ఆహ్వానము మనుషులకి నోవహు గారు ప్రకటించారు, కానీ ఎవ్వరూ రాలేకపోయారు. ఈరోజు కూడా అదే స్వరంతో చెప్తున్నాడు. ఆ రక్షణ వాడలోనికి ఎవరు ప్రవేశిస్తారో ఎవరు ప్రవేశించరో చెప్పేశారనమాట. కుక్కలను, మాంత్రికులను, విగ్రహారాధికులను, ఏమంటే అబద్ధమును జరిగించి ప్రేమించు వారందరూ, వీళ్ళందరూ కూడా ఏమంటారంటే ప్రతివారు వెలపట ఉంటారు. వాడలోనికి వచ్చే అవకాశం లేదు. అనగా ఈరోజు సంఘంలోనికి ఎవరు పడితే వారిని ఆహ్వానిస్తాము. తిండిబోతులు కానీ, త్రాగుబోతులు కానీ, దుర్వ్యాపారాలు చేసిన వారు కానీ వారిని సంఘంలోనికి మనము ఆహ్వానించను. కారణం ఏంటంటే వారికి సంఘము అలాంటి వారికి సంఘము ఆహ్వానాన్ని ఇవ్వదు, పలకదు. అయినా సరే దేవుని మహాకృపను బట్టి మనం అవకాశాలు ఇస్తున్నాం. ఈరోజు డ్రింక్ చేసి వచ్చేవారు కూడా ఉన్నారు ఎక్కడికి, సంఘాలకి. కానీ వారికి మనం అబ్జెక్షన్ పెట్టలేదు. ఎందుకంటే తనను తాను తీర్పు తీర్చుకునేటువంటి అవకాశాన్ని దేవుడు ఇస్తున్నాడు, ఆయుష్ని ఇస్తున్నాడు. ఆయుష్ని ఇచ్చినప్పుడు, అవకాశాన్ని ఇచ్చినప్పుడు వ్యక్తి నిలబెట్టుకోలేదనుకోండి, దేవుడు ఏం చేస్తాడో తన యొద్ద నుండి దీపస్తంభాన్ని తీసేస్తానన్నాడు ఇదే ప్రకటన గ్రంథంలో. సో ఫైనల్గా కొంతమంది వెలుపుట ఉండిపోతారు. మరి లోపలికి వెళ్ళేటువంటి వారు ఎవరు? పరిశుద్ధులు, నీతిమంతులు, స్త్రీ సాంగత్యము ఎరగనటువంటి వారు, ధనాన్ని ప్రేమించినటువంటి వారు, లోకాన్ని ద్వేషించినటువంటి వారు, క్రీస్తు కొరకు తమ ప్రాణాలని సమర్పించుకున్నవారు లోపలికి వెళ్తారు అని బాగా మనకు సెలవిస్తున్నాయి. ఇక 16వ వచనం, సంఘముల కోసము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపియున్నాను. నేను దావీదు వేరు చిగురును, సంతానమును, ప్రకాశమానమైన వేకు చుక్కనై ఉన్నాను. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. వినువాడు రమ్మని చెప్పువలను. దప్పుగొనను వానిని రానిమ్ము, ఇచ్చించు వారిని జీవజలమునకు ఉచితముగా పుచ్చుకొననిమ్ము. ఈ వాక్యము మానవాళికి ఈరోజు ఉచితంగా ప్రకటించబడుతుంది. సంఘంలో ఈరోజు సౌండ్ ద్వారాగా, మైక్ ద్వారాగా దేవుని వాక్యం ఉచితంగా ప్రకటింపబడుతుంది. అయితే మనుషులు ఎంతమంది వాటిని స్వీకరిస్తున్నారు, ఎంతమంది సద్వినియోగం చేసుకుంటున్నారంటే, ఎవరో ఒక ఆయన చెబితే నేను వినడం ఏంటన్నటువంటి ఒక గిల్టీ ఫీలింగ్తో మనిషి ఆగిపోతున్నాడు. మాట క్రీస్తుది, దేవునిది. ఆ మాటను బట్టి మనం మార్పు పొందాలే తప్ప వ్యక్తులను బట్టి మార్పు పొందితే మరలా మరొక్కసారి ఆ మార్పు పొందినటువంటి దాంట్లో నుంచి మరలా పడిపోయే అవకాశం ఉన్నది. కానీ దేవుని మాటగా మనం స్వీకరిస్తే, యేసుక్రీస్తుల వారి వాక్యంగా మనం ప్రేమించగలిగినట్లయితే పడిపోయే అవకాశము, ప్రమాదం ఉండదని ఇక్కడ ఈ భాగాలు మనకు సెలవిస్తున్నాయి. ఓకేనా? 18వ వచనం చదువుదాం. మరియు ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములు విను ప్రతివానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఎవడైనను వీటితో మరేదైనను కలిపిన ఎడల ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలగజేయను. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనను తీసివేసిన ఎడల అతడు దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయను. ఈ సంగతుల గురించి సాక్ష్యం ఇచ్చేవాడు అవును, త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభువైన యేసు రమ్ము. ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడైయుండును గాక. ఆమేన్ అని మరి చివరి ముగింపు ఆహ్వానాన్ని ఇస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. యేసుక్రీస్తుల వారు కూడా రాబోతున్నారని ఎప్పుడూ 2000 సంవత్సరాల క్రిందట ఆయన చెప్పారు. 2000 సంవత్సరాల క్రిందట త్వరగా వస్తున్నాను అన్నాడు. త్వరగానంటే ఆయన దృష్టిలో, దేవుని దృష్టిలో 2 దినాలు అయినాయి. ఇప్పటికే 2 రోజులని ఆయన రావాలంటే ఇంకా సమయము పడతదన్నటువంటి విషయాన్ని మీరు నేను గుర్తించి మనం నేర్చుకుంటున్నటువంటి మాటల ద్వారాగా క్రీస్తులోనికి మార్పు పొంది, ఒకవేళ ఆయన వచ్చేలోపే మనం మరణించవచ్చు. మనం మరణించేంత లోపల మనం ఏం చేయాలి? దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ పనిని త్వరగా పూర్తి చేసుకుని దేవుళ్ళో ముందుకు వెళ్ళిపోవాలని చివరి భాగాలు మనకి సెలవిస్తున్నాయి. కనుక మనం అందరం కూడా ఏం చేయాలంటే మరి దేవుళ్ళు ముందుకు వెళ్ళిపోయేవారుగా ఉండాలని ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది. సో ఇక చివరిగా ఈ అధ్యాయం ఏమని మనకి హెచ్చరిక చేస్తుందని దేవుని మాటలను ఆలోచన చేసినప్పుడు, ఈ అధ్యాయం మనకి ఏమని హెచ్చరిక చేస్తుందని జాగ్రత్తగా ఈ మాటలు మనం పరిశీలించగలిగినట్లయితే, ఈ ప్రవచనముల్లో ఏమీ కూడా కలపవద్దు అని ఇక్కడ యోహాను గారు చెప్తున్నాడు. ఏం చేయకూడదట మనము? దేవుని మాటలో ఏది కలపకూడదు, దేవుని మాటలో నుంచి దేనిని కూడా తీసివేయకూడదని ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది. ఓకేనా? యేసుక్రీస్తు మరలా నిశ్చయముగా త్వరలో రాబోతున్నాడు. త్వరలో ఆయన ఏం చేయబోతున్నాడు? రాబోతున్నాడు. యోహాను
ఏమండి యోహాను ఆమెన్ అన్నాడు, ప్రభు అయిన యేసు రమ్ము. ఏమండి ఆయన యొక్క మరి ఆయన రావాలి, ఆయన ఆరాధకుడు గనక మరి ఆయన మనం అందరం సేవించేవారిగా ఉండాలని ఈ అధ్యాయంలో కొన్ని భాగాలు మనకు సెలవిస్తున్నాయి. ఇక వివరాల్లోనికి వెళ్ళి ప్రయత్నం చేద్దాం, ఓకేనా. ఈ అధ్యాయంలో మనం ఈ 22వ అధ్యాయ వివరాన్ని మనం చూసినప్పుడు జీవజల నిధిని చూసాం. మనం మొదటిగా ఏం చూసాము? ఆ జీవజల నిధిని నీరు ఎక్కడి నుంచి వస్తుంది? పరలోకంలో తండ్రి దగ్గర నుంచి వస్తుందని మనం చూసాం. ఓకే, జీవజల నిధి ఇది నిత్య జీవము. జీవజల నిధి అనగానే ఏంటినైనా నిత్య జీవము అనగా దేవుని యొక్క సమృద్ధి. ఏమంటే పరిశుద్ధులకు చిహ్నంగా ఇవి కనబడుతున్నట్లుగా మనకు కనబడుతుంది. ఓకే, ఇక జీవవృక్షము అని అంటే ఆది కాండంలో పాపం వలన కోల్పోయినటువంటి జీవవృక్షము ఇప్పుడు విశ్వాసులకు తిరిగి లభిస్తుందని ఈ భాగాలు మనకి సెలవిస్తున్నాయి. ఓకేనా. ఇక దేవుణ్ణి ముఖము చూచుట, ఏంటైనా మర్చిపోగా పాపము పూర్తిగా తొలగిపోయినందున దేవునితో ప్రత్యక్ష సహవాసం కలుగుతుందని ఈ అధ్యాయం మనకి సందేశాన్ని ఇస్తుంది. ఏమండి త్వరలో వచ్చుచున్నాను అని అంటున్నాడు. ఏం చేస్తున్నాడు? నేను త్వరలో వచ్చుచున్నాను. ఇది ఆలస్యం చేయదని హెచ్చరికను మాత్రమే కాదు కానీ, ఇది ఆలస్యం చేయడానికి హెచ్చరిక మాత్రమే కాదు కానీ విశ్వాసులకు ఆశను కూడా కలిగిస్తుంది. నేను త్వరగా వచ్చుచున్నాను అంటే నేను ఆలస్యం చేస్తున్నానని కాదు కానీ విశ్వాసులకు ఆశను చూపిస్తున్నాడు. అవును కదా, ఆయన వస్తేనే కదా మనకి విశ్రాంతి. ఏమంటే ఆయన రాకపోవడాన్ని బట్టి అపోస్తులందరూ కూడా ఆవిరైపోయారు ఆయన కొరకు. ఇదిగో నేను త్వరగా వచ్చేస్తున్నాను, నేను మీరు విన్నటువంటి సంగతులను మీరు లోకానికి ప్రకటించండి, వారిని అందరినీ శిష్యులుగా చేయండి అన్నారు. ఆ పనిలోనే వారందరూ నిమగ్నం అయిపోయారు. ఆయన వచ్చేస్తున్నారు కదా అని అనుకుని వీళ్ళు ఏం చేశారంటే సువార్త ప్రకటిస్తూ చచ్చిపోయారు అంతే. అప్పుడప్పుడు చూడండి, వాక్యం వింటూ మనం నిద్ర అవుతూ ఉంటాం. అవును కదా. అలాగే ఏమంటే ఏదైనా దేవునికి సంబంధించిన కార్యాలు చేస్తూ మనం నిద్రిస్తూ ఉంటుంటాం. ఎందుకంటే మనకి ఇంకా స్టామినా అయిపోతూ ఉంటుంది. వాళ్ళ స్టామినా కూడా అలాగే క్రీస్తు రాక కొరకు వారి స్టామినా అరిగిపోయింది. మరి మనం మన కుటుంబాల కొరకు మన స్టామినాని అంతా ఖర్చు చేస్తున్నాం, కానీ సేవ కొరకు మన స్టామినాను ఉపయోగించాలి, వాడాలని భాగాలు మనకి సెలవిస్తున్నాయి. ఓకేనా. ఇక రమ్ము అంటే ఇది పరిశుద్ధాత్మ పిలుపు. రమ్ము అనేటువంటి మాట ఏంటైనా పరిశుద్ధాత్మ పిలుపు, సంఘపు ప్రార్థన. ఇప్పుడు ప్రతి విశ్వాసి హృదయ కోరిక కూడా ఏంటంటే యేసుక్రీస్తు త్వరగా రావాలని ఎదురు చూస్తుందని ప్రపంచం మనకు అర్థం కావాలి. ఓకేనా. ఇక ఈ అధ్యాయం ద్వారా మనం మరికొన్ని ఆత్మీయ పాఠాలు మనం చూస్తున్నప్పుడు దేవునితో నిత్య రాజ్యము నిజమైనదని ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది. ఓకేనా. దేవునితో నిత్య సహవాసమే పరమ ఆశీర్వాదము. దేవునితో నిత్య సహవాసమే పరమ ఆశీర్వాదము. యేసు తప్పకుండా తిరిగి వస్తాడు. ప్రతి విశ్వాసి సిద్ధంగా ఉండాలి. రక్షణ ఎప్పటికీ అందరికీ అందుబాటులో ఉందని ఈ అధ్యాయం సెలవిస్తుంది. దేవుని వాక్యమును మార్చకూడదు. పరిశుద్ధ జీవితమే నిత్య మహిమకు సిద్ధపరుస్తుందని ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది. ఓకేనా. ముఖ్యంగా ఈ ముఖ్య సందేశం ఏంటంటే యేసుక్రీస్తు వారు త్వరలో తిరిగి వస్తున్నాడు కాబట్టి ఆయన వాక్యమునకు విధేయులే పరిశుద్ధ జీవితాన్ని గడుపుతూ నిత్య జీవ నిరీక్షణతో జీవించాలని ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది. దేవుడు అందించే జీవజలములను నిరాకరించి ఆయన ప్రభు అయిన యేసు రమ్ము, క్రీస్తు రాక సిద్ధం. విశ్వాసి కూడా ఏం చేయాలంటే సిద్ధపడాలని ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది. కనుక మరి ఎంతవరకు మరి మనకు అందించినటువంటి చక్కటి వాక్యాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తూ మహింపరుస్తూ మరి ఈ రోజుతో మనము ప్రకటన గ్రంథం మీద ఒక ముగించుకునేటువంటి ప్రయత్నాలు చేసాం. అయితే వాక్యం మీద మరింత అవగాహన వచ్చేలాగా దేవుడు మరింత తన యొక్క జ్ఞానాన్ని మనకు అగుపరిచేలా తెలియపరిచేలా దేవాతి దేవుణ్ణి వేడుకుందాం. మరి ఆ రోజు పరలోకంలో వైభవాన్ని చూసినటువంటి ఆ యోహానే దూతకి సాగిలిపడేంత ప్రేమను కనబరిచాడు. సో ఈరోజు కూడా ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి సంగతుల్ని అర్థం చేస్తున్నటువంటి పరిశుద్ధాత్మనికి మనం కూడా ఏం చేయాలి? హృదయపూర్వకంగా సాగిలిపడి ప్రార్థించి ఒక ప్రకటన గ్రంథం మీద మాకు ఇంతటి జ్ఞానాన్ని అవగాహన మీరు ఇచ్చారంటే మిగతా ఇంకా 65 గ్రంథాలు మా కళ్ళ ముందు ఉన్నవి తండ్రి. ఆ 65 గ్రంథాల మీద మరింత జ్ఞాపకాన్ని మేము చేసుకునేలాగా
పెట్టుకునేలాగా మీ సహాయంతో ఆత్మతో మమ్మల్ని నింపండి తండ్రిని. దేవాతి దేవుని మనం ప్రతిరోజు వేడుకుంటే ఎలాంటివి అనేకమైనటువంటి సంగతులనైనా తెలియజేయగలరు, మనకి నేర్పించగలరు. మన త్వరగా కనీసం ఒక్కరైనా సరే క్రీస్తుని పరిపూర్ణంగా సంపూర్ణంగా నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి అవకాశం ఉందన్నది ఇదొక ఎగ్జాంపుల్ లాంటిది. ఎగ్జాంపుల్ లాంటిది. వాస్తవమైనటువంటి విషయాలను ప్రతి ఒక్కరూ సంఘాల ద్వారాగా వింటున్నారు, నేర్చుకుంటున్నారు, బలపడుతున్నారు. అయితే ఇది కూడా ఎలాంటిదంటే ఒక ప్రాక్టికల్ ఒక హ్మ్, ఒక ఉదాహరణతో సమానం. బయట వినబడుతున్నటువంటి మనకి దేవునికి సంబంధించినటువంటి వాక్య పరిచర్యలు అన్నీ కూడా మనము ఉదాహరణ లాంటివి. వాస్తవాలు ఎక్కడ ఉంటాయంటే స్థానిక సంఘాలు ఉంటాయి. ఎవరికి వారు సంఘాలుగా బలపడుతూ ఆత్మీయంగా ఎలాంటి కార్యక్రమాలు ఎవరైతే ప్రేమతో చేస్తున్నారో వారిని మనం ప్రోత్సహిస్తూ వారి ద్వారాగా మరింత జ్ఞానానికి మన అవగాహన చేసుకోవడానికి మీరు దేవుడు మనకి సహాయం అందించాలని వేడుకుంటూ ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచుకున్నట్లయితే మహాగరుడ, మహోన్నతుడ, పరిశుద్ధుడా మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో తండ్రి కుటుంబ ప్రార్థనలో మీ సన్నిధి భాగ్యాన్ని ఎంతవరకు మీరు మాకు అనుగ్రహించారు. ఇంత చక్కటి పరిచర్య మేము చేసుకుని తండ్రి మీ జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి మమ్మల్ని ఇటు రీతిగా సిద్ధపరిచిన మా ప్రియులు దైవ సేవకులు బిఎల్ రాజు గారిని, వారి యొక్క కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించి కాచి కాపాడినందుకు వందనాలు. ఆ కుటుంబం వెలుగుతూ ప్రభావ అనేక పరిశుద్ధులను వెలిగించడానికి తండ్రి సిద్ధపడుతుండగా తండ్రి దానికి నాయన మరింత ఆత్మ సహాయాన్ని, మరింత నాయన ఆయుష్ను, ఆరోగ్యాన్ని ఆ కుటుంబానికి మీరు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభా మా సేవకులు మీరు ప్రేమించి వారికి ఇచ్చినటువంటి పరిశుద్ధ స్థానిక సంఘాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఓదూరు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి సంఘాన్ని, సంఘ బిడ్డలను ఆయన బలోపేతం చేయడానికి, ప్రతి ఒక్కరి హృదయాల్లో మీ కుమారుని నింపడానికి, ఆత్మతో నడిపించడానికి సేవకులు నిరంతరం ప్రయాసపడుతున్నారు ప్రభా. వారి యొక్క ప్రయాసాన్ని, పనిని అంతటినీ జ్ఞాపకం చేసుకోండి. మన ఆదివార కాల సమయంలో వైఎస్ఆర్ కుటుంబాన్ని దర్శించారు ప్రభా. దర్శించిన ఆ కుటుంబాలను మీరు దర్శించమని, మరొకసారి ఆ కుటుంబాలకి నాయన మీ యొక్క వాక్యంతో నీరు కట్టి ఫలింపజేయమని వేడుకుంటూ, మరి జరిగించిన సేవకులను దీవించమని, ఆశీర్వదించమని వేడుకుంటూ, నాయన తండ్రి మరి దినమునకు కావలసిన నడిపింపును, ఆత్మశక్తిని నీ బిడ్డలకి, నీ ప్రియులైన పరిశుద్ధులందరికీ అనుగ్రహించండి. ఈ దినమంతట్లో మిమ్మల్ని చూడగలిగే కన్నులను, మీకు లోబడగలిగే మంచి మనసును, మారు మనసును మాకు అందరికీ దయచేయమని ఈ ప్రార్థన అంతటినీ నా ప్రభువును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరటి ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. అందరికీ అందరికీ